విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బేభత్సం సృష్టించింది. వాకింగ్ చేసుకునే వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసారు దాన్ని స్పాట్ లో? ఈ ప్లేస్ లోకి బస్సు ఇక్కడ పోలీసు వాళ్ళు మాట్లాడించండి. స్టేషన్ తీసుకొస్తాను. తీసుకెళ్ళేది ప్రాణాలు పోయినాయి. వాటికి బాధ్యత ఎవరు? ఏ యాజమాన్యం తీసుకుంటుంది? గవర్నమెంట్ తీసుకుంటారా? పోలీసులు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? మా మామయ్య మా పెద్దనాన్న గారు వద్దు 2 ప్రాణాలు కోల్పోయారు. పర్మిషన్ లేని బ్యారికేడ్లు అక్కడ వేసి ఉంచిన బ్యారికేడ్ 2 ఓపెన్ చేశారు. ఎంత రిపేర్ అయితే 1 వే చేసుకోవాలి, లేకపోతే వేరే అదర్ వే చూడాలి. బస్సు క్యాన్సిల్. ఈ రోడ్డు పర్మిషన్ లేదు. 2 ప్రాణాలు పోయి దానికి బాధ్యత ఎవరు పోయి ఇస్తారు? దానికి కారణం ఏంటి? దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అది మాకు కావాలి. న్యాయం తేలే వరకు మేము ఇక్కడ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రతి దగ్గరను ఇద్దరు చనిపోయారండి. ఆర్టీసీ బస్ డ్రైవరే దానికి కారణం అని తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. వాడు నిర్లక్ష్యంగానే వచ్చాడు. వాళ్ళకి ఏ విధమైన డ్రింక్ చేసి ఉన్నారు డ్రైవర్ ఫస్ట్ టైం స్టేషన్లో టెస్ట్ చేసి అది బ్యారికేడ్ మేము వదలలేదు. ట్రాఫిక్ వాళ్ళు సడన్గా వచ్చాడంటే ఎలా వచ్చాడనేది వెరిఫై చేయాలి. లేదు ఎస్ వాస్తవంగానే లేదు. ఎంతమంది గాయాలైన? ఇద్దరు చనిపోయారు. గాయాలు ఇంకెవరికి ఇది రివర్స్ అవుతుంటే జరిగింది. రివర్స్ అవుతే జరుగుతుందని చెప్పారు. తీసుకెళ్ళేది ఈ బస్సుకి పర్మిషన్ లేదు, ఎంట్రీ లేదు. మీరు లోపలికి ఎలా రానిచ్చారు? చెప్పండి. అది విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బేభత్సం సృష్టించింది. వాకింగ్ చేసుకునే వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జరుగుతున్నారు. మధు, చాలా విచారకరం. అసలు వాకింగ్ చేసుకుంటుంటే బస్సు మీదకి దూసుకెళ్ళి మరి ఇలా ఇద్దరు ప్రాణాలకి కారణమయ్యారంటే అసలు ఎలా జరిగిందనేది ఏమైనా తెలిసిందా? ఏం చెప్తున్నారు మృతులు కుటుంబ సభ్యులు? ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక విజయవాడ బిఎల్ఎస్ రోడ్డు చూసుకుంటే కనుక ఆర్టీసీ చేయాలి కదా, అతివేగంగా వస్తుంటే పడవ అంటే గొంతుల పడవల దగ్గర సెంటర్ల సందర్భంలో వచ్చేటప్పటికి వాకింగ్ ఎవరైతే అంటే ఉదయం పూట సాయంత్రం పూట కూడా వాకింగ్ చేస్తుంటారు ఆ ఏరియాలో. ఆ ఏరియాలో చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ రెడ్డిపూర్కి సంబంధించిన బస్సు ఏదైతే ఉందో అతివేగంగా వస్తూ అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఇంకా అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా లేదా అనేది పనులు కూడా ఆలోచించుకోవచ్చు. అయితే కనుక వీళ్ళిద్దరం కూడా బస్సు గుద్దుకుంటూ వెళ్ళిపోయి బస్సు ఢీకొనడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా వంగ అప్పారావు, కోల సత్యబాబు. అంటే ఈ కోణాన్ని చూసుకుంటే కనుక అంటే అధికారంలో అతి జరిగింది. లేకపోతే కనుక నిజంగానే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి బస్సు యాక్సిడెంట్ జరిగింది అన్న సంగతి చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇంకో యాక్సిడెంట్ కూడా జరిగింది. ఇదే బ్యాడ్ చూస్తున్నాం. ఈ రోజు కనుక చూసుకుంటే కనుక బొబ్బాయి అంగం సంబంధించింది పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకల్లో కూడా విద్యుత్గా 2 రోజులు ఇంకో ఇద్దరు చనిపోయారు. దాన్ని బట్టి చూసుకుంటే కనుక అసలు ఈ గోవం ఏ విషయంలో జరిగింది అంటే రాజకీయంలో జరిగిందా లేకపోతే నిజంగానే బస్సు ఫెయిల్యూర్ జరిగిందా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే బస్సు డ్రైవర్ అయితే కనుక అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే కనుక అంటే బస్సు కింద పడి అక్కడికక్కడ ముచ్చేదానికి అంత వేగంగా రావడానికి ఆ బస్సు అంతా కూడా బీఆర్టీసీ రోడ్ అంటే బీఆర్టీసీ రోడ్ అంటే అటు ఇటు కూడా కార్లు వెహికల్స్ వెళ్తే మధ్యలో మాత్రం బస్సు ప్రయాణం చేయాల్సింది. అయితే కనుక ఆ దారిలో మాత్రం అంత వేగంగా రావాల్సిన అవసరం ఏముంది అంత బస్సుకి? అయితే అక్కడ 2 స్టాపులు ఉన్నాయి. ఆ 2 స్టాపుల విషయంలో కూడా చూసుకుంటే కనుక పరిస్థితి ఎలా ఉందని చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. హలో